హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో ఇవాళ వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఒక హెల్తీ ఫ్రూట్ అయితే ఉందన్నమాట. సో అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. దాంతోపాటు దాని హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాము. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో వచ్చేసేయండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు దీని ఫ్లవర్ మామూలుగా ఎట్లా ఉంటుంది చెప్పా, రాఖీ ఫ్లవర్ లాగా. ఎంత బాగున్నాయి మొగ్గలు. ఈ చెట్టు సీడ్ ద్వారా ప్రాపగేట్ చేసుకున్నాయి. కాయలు కూడా ఉన్నాయి. కాయలు కనబడట్లా, అట్లే ఉన్నీలే, ఎందుకంటే కోతులు వాటిని కూడా తినేస్తున్నాయి. ఇది ఫస్ట్ హార్వెస్ట్ చేసినప్పుడు అనమాట. పైదే కొంచెం ఎల్లో కలర్ లో ఉంది. తీసేయా అవునన్నా, ఇంకా పై ఉంది చూడు, ఇంకొంచెం పైన ఇదంతా కోసం ముందుండేది. ఉండదు మా కానీ ఇంకా జ్యూసీగా వస్తుంది కాయ, అంటే ఎల్లో కలర్గా మారిన తర్వాత ఇంకా జ్యూసీగా చాలా అది స్మెల్, ఇది టేస్ట్. ఫస్ట్ అది కలుపు. సో ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసినటువంటి ప్యాషన్ ఫ్రూట్తో లెమన్ విత్ షుగర్ వేసి జ్యూస్ అయితే ఐస్ వాటర్తో ప్రిపేర్ చేశాను అనమాట. సో చాలా టేస్టీగా అనిపించింది. సో ఇప్పుడైతే సెకండ్ హార్వెస్ట్ చూసి చాలా రోజులుగా హార్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాం, కానీ అవి ఇంకా కలర్ చేంజ్ అవ్వలేదని చెప్పి అలాగే ఉంచేసామన్నమాట. మనకు మార్కెట్లో దొరికే ఫ్యాషన్ ఫ్రూట్ వచ్చి ఆరెంజ్ కలర్లో ఉంటుంది, లేదా కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో ఈ ఫ్యాషన్ ఫ్రూట్ వచ్చేసి గ్రీన్ నుంచి ఎల్లో కలర్గా మారుతుందన్నమాట. సో ఆ పండు అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాము. తీగల మధ్యలో దాంకొని ఉన్నాయన్నమాట. సో అటుంది, ముందు దాన్ని హార్వెస్ట్ చేసుకున్నాము. ఇదైతే సెకండ్ హార్వెస్ట్ అనమాట. పర్వాలేదు, వాష్ చేసుకున్నాము. కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సో అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. సో ఇక్కడైతే ఒక 3 ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాము. మీకు కనిపిస్తున్నాయా? 3 కాదు 4 ఉన్నాయి. సో ఫ్యాషన్ ఫ్రూట్ హార్వెస్ట్ అయితే ఇలా జరుగుతుందన్నమాట. సో ఫ్యాషన్ ఫ్రూట్ని తెలుగులో అయితే కృష్ణఫలం అని అంటారు. ఈ పండులో అయితే విటమిన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఏ విటమిన్, సి విటమిన్, కే విటమిన్ కూడా ఈ పండులో ఉంటుందంట. వాటితో పాటు ఇంకా కొద్ది రోజులైతే ఉన్నిచ్చుని ఉంటాను. ఇంత హరీబరీగా హార్వెస్ట్ చేయడానికి కారణం మీకు తెలిసిన విషయమే. అవేంటంటే బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయి వస్తున్నాయి అన్నమాట. సో ఇంకా వేస్తాయని చెప్పి హరీబరీగా అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడే నీళ్లు పట్టాను అనమాట చెట్లకి. సో అందుకే ఇదంతా కూడా బురదగా ఉంది. సో ఈ పండు చాలా లైట్ వెయిట్ ఫ్రూట్ అయితే ఇదన్నమాట. కరెక్ట్గా పండు ఉంది. ఇంకా చెట్లు అలాగే వదిలేస్తే కూడా ఇంకా లెమన్ ఎల్లో టైప్లో వస్తుందన్నమాట. మన ఎల్లో కలర్లో ఉంటుంది. సో చూసారా, ఇవండి ఇవాళ హార్వెస్ట్ చేసినటువంటి ప్యాషన్ ఫ్రూట్స్. మన గార్డెన్లో హార్వెస్ట్ చేసినటువంటి ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి ప్యాషన్ ఫ్రూట్స్ అనమాట. సో వీటినైతే జ్యూస్ వేసి నేను మీకు చూపిస్తాను. సో ఎంత మంచిగా పండాయో చూడండి. ఎగ్జాక్ట్గా ఈ ఫ్రూట్ పైన షైనీగా ఉంటుందండి. సో అప్పుడైతేనే మనకు ఫ్రూట్ అనేది లోపల పల్పు బాగా రెడీ అయిందనమాట. కట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుందన్నమాట.
సో మంచి స్మెల్ వస్తుంది. ఈ పల్ప్ మాత్రం ఇంకా హెల్త్ బెనిఫిట్స్కి వస్తే ఈ ఫ్రూట్లో ఏ విటమిన్, సి విటమిన్, అలాగే కే విటమిన్ కూడా ఉంటుంది. ఐస్ క్యూబ్స్ అయితే వేసుకున్నాము. ఇందులో తేనె అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే మిక్స్ చేస్తున్నాము. ఈ ఫ్రూట్లో కాల్షియము, ఫైబరు ఎక్కువగా ఉంటుందంటండి. సో ఇందులో మనకు ఏ విటమిన్, సి విటమిన్, కే విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి సో హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, తర్వాత కంటికి కూడా చాలా మంచిదంట. సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫ్రూట్ మంచిది. బీపీని కంట్రోల్ చేస్తుందంట. అలాగే ఇది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదంటండి. సో ఇంకా టేస్ట్ వైజ్కి వస్తే కొంచెం పుల్లగా ఉంటుంది. ఇది మనం జెల్లీగా చేసుకోవచ్చు, అలాగే జ్యూస్ చేసుకోవచ్చు, పెరుగులో మిక్స్ చేసుకొని కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. సో డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదన్నమాట. సో ఇక్కడైతే జ్యూస్ రెడీ అయ్యింది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు, చాలా బాగుంటుంది. సమ్మర్లో ఇలాంటి జ్యూస్ ఒకటి తాగినట్లయితే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.